ఇంకొకడు లాంగ్ ప్రెస్ట్ ఆఫ్. అయ్యో అమ్మ, వధువరులను పిలిపించండి. శుభముహూర్తం దాటిపోతుందంటే ఇంకా ఎంతసేపు నీళ్ళు ఎదురు చూడాలి. ఇదిగో అమ్మ, మీరు వింటున్నారా లేదా? అసలు ఈవిడ తెనాలి రామకృష్ణ గారి అమ్మగారు. ఆవిడ మౌనరత్నంలో ఉంది. అందువలన తను ఇప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఏదన్నా మాట్లాడాలనుకుంటే సైగల రూపంలోనే తెలియజేస్తుంది. రాము మన పిల్లవాడే కదా, వాడి కోసం ఎదురు చూడలేమా ఏంటి? ముందు వధువరులను పిలిపించండి. శుభముహూర్తం దాటిపోతుందంటే. గంటలు మీ బొంతకు వేలాడుతున్నాయి, భలే ఉన్నాయి. అయితే ఏమిటి? చుంచుకోనా? దేనికి? ఆడుకోవడానికి. చుంచుకుంటలే. నిన్ను అసలు ఇంకా సంభావనే ముట్టలేదు. వీడికి గంటలు కావాలంట. గంటలు. సమయం అయిపోతుంది. వధువరులను పిలిపించరేంటండి? ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ ఏకదంతాయ నమః. రండి రండి, తెనాలి రామకృష్ణ కాబోయే వధువు ఎవరో, ఆమె ఇప్పుడేం చేస్తుందో ఒక్కసారి చూసి వద్దాం. ఈవిడ పేరు శారద, రాముడి చిన్ననాటి నేస్తం, ఇప్పుడు రాముడి కాబోయే సతీమణి. అయ్యో రామా, నన్ను చంపేస్తారు రోయ్. రాముడు నీతో వివాహం కాదనుకొని పారిపోయాడు. అదన్నమాట. రాముడు నీతో వివాహం కాదనుకుని ఎత్తుకోదేవడం నన్ను ఎత్తుకో, నా బతికింది లేకపోయింది నా రామకృష్ణ. అయ్యో శారద, నువ్వు ఏడవకు, నేను వెళ్ళి రాముడిని తీసుకొని వస్తా. నీతో పాటు నేను కూడా వస్తే కొంచెం మంగమా? అయితే అందరూ వెళ్ళి చావండి. నేనెక్కడుండి నేనేం చేయాలి? నేను పోతా. పెళ్లి పెటాకులయ్యింది. అమ్మా, నన్ను రక్షించావా? నీ బంధువుని రక్షించు రామా. ఈ మేక నన్ను తినేశాక రక్షిస్తావా ఏంటి? ఈ కంఠం రాముడి పిలకది. దాని పేరే బంధు. దాని మాటలు కేవలం రాముడికి మాత్రమే వినిపిస్తాయి. రాముడు ఏదైనా ఇరుకాటంలో పడబోతే హెచ్చరించడమే దీని అలవాటు. మరో 2 క్షణాలు ఆలస్యమై ఉంటే ఈ ఆకలితో ఉన్న మేక పొట్టలో చేరేదాన్ని. ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ముందే దేవుడు రాసుంటాడు. జరగరాని జరగలేదు కదా, నీకెందుకు దుఃఖం? నీ కొండగా ఈ మహాకవి ఉన్నాడుగా బంధు. నా నెత్తిన హాయిగున్న దానివి, నిన్ను ఎవ్వరూ చంపలేరు. సరే వదిలే, నాకు బాగా ఆకలేదు. ప్రకృతిని అవమానించడమా? అవును, మరి నీకు తెలియదా? ప్రకృతి నియమాలు ప్రతి జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఈ మామిడి పండు రూపం చూస్తుంటేనే తెలిసిపోయింది. దీని జీవితం ఈ చెట్టు పైనే పూర్తయిపోయింది. ఇది స్వయంగా వచ్చిన వల్ల పడిపోతుంది. దానికి ఎందుకు శ్రమ పడాలి చెప్పు? ఇలాంటి సోమడిపోతుకు దిక్కుమాలిన వ్యక్తికి పిల్కగా ఉన్నానే నా కర్మ. సిగ్గుపడాల్సింది నేను. ఓ మహారాజు వారింట మహారాజుకు మళ్ళీ పుట్టాల్సిన వాడిని.